మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిరస్మరణీయుడైన మహానాయకుడు, ప్రజా మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజు సందర్భంగా ఇక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇక్కడైతే నిజంగా గౌరవంగా అయితే మరించుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతుల కోసం, విద్యార్థుల కోసం, పేద వాళ్ళ కోసం, సాధారణ ప్రజల కోసం అయితే ఆయన సేవలు ఇవాళ కూడా మారుమోగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఆయన చూపించిన ప్రజా సంకల్ప మార్గంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నడిపిస్తున్న ప్రయాణంలో మన అందరినీ కలిసికట్టుగా ముందుకు సాగుదాం అనే థీమ్తో అయితే ముందుకు వెళ్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా అయితే ఇక్కడ మొత్తం ఆనందంగా అని చెప్పుకోవచ్చు, బాధగా అని చెప్పుకోవచ్చు. ప్రజలకి ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతాయో అనే విధంగా కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఆ దిశలో కూడా ప్రతిరోజు అయితే ప్రజల ముందుకు వెళ్తూ కష్టపడుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. బాగున్నారు సార్? సార్ మీరు నిజంగా ఇంతకు ముందు చూసుకున్నట్టయితే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. అసలు ఏంటి సార్, ప్రజల్లో ఏం ముందుకెళ్తుంది, అసలు ప్రజల్లో సంక్షేమ పథకం వెళ్తుందా లేదా అనేది మీ ఉద్దేశం ఏంటి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో ఏ రకంగా సంక్షేమ పథకాలు ప్రజల ముంగిట పోయినాయో, ఈ రోజు మనము ప్రతి ఇంటికి ఎక్కడ పోయినా, ఇప్పుడు కాలనీస్ అంతా మేము తిరుగుతున్నాం ఈ ప్రోగ్రామ్ ద్వారా. ఈ రోజు పోయినా వాళ్ళ ఇళ్లలో పోతే రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి మాకు. ప్రతి ఒక్కరూ పూజిస్తూ ఉన్నారు ఆయన ఫోటోకు. ఆ రోజు ఆయన కష్టపడి ఆ రోజు ప్రజల కోసం చేసిండే సేవే ఈ రోజు ఆ నిదర్శనంగా నిలిచిపోయినాయి. అట్లా ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా ఆయన గుడి కట్టుకోగలిగినాడు. ఎందుకంటే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు, పేదరికం పక్క ఆయన పాదయాత్ర చేసినప్పుడు పేదలు ఎంత కష్టపడుతూ ఉన్నారు, ఏ రకంగా మనం వాళ్ళకి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన చేసినాడు. ఖచ్చితంగా ప్రజలకు అది ఖచ్చితంగా 100% అవన్నీ ఆ స్కీమ్స్ అన్ని ప్రజలకు దగ్గరికి పోయిన దాని వల్ల అవి ఈ రోజు ఆ బీజాలు వచ్చింది, వృక్షాలు అయినాయి, ఒక ఫలాలు వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ఆ 6 సంవత్సరాల కాలం వచ్చిందో మన రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేసినాయి. మన రాష్ట్రానికి ఒక ఊపు తీసుకుని వచ్చిండే 6 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉండేది. ఈ రోజు వచ్చిందో ఇప్పుడు అదే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అదే స్కీమ్స్ వచ్చిందో సూపర్ 6 అని చెప్పి ఏదో చెప్పారు, కానీ ఏది కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ సరిగ్గా లేదు. చేసిండే అరాకొరగా చేస్తున్నారు. అది కూడా చాలా వరకు పెన్షన్ పెంచామంటా ఉన్నారు. పెన్షన్ పెంచినది మనకు కనిపిస్తుంది, కానీ ఎన్ని పెన్షన్లు తీసేసినారనేది అది ఎవరికి తెరపైకి రావడం లేదు. అదేవిధంగా ఏ రకంగా అయితే కూడా చాలా వరకు ఇది చేసేసి అన్ని రకాలుగా ఆంక్షలు విధించేసి ఆ స్కీమ్ 100% ఇంప్లిమెంట్ చేయడం. ఇప్పుడు దీనికి కూడా హ్యాండిక్యాప్డ్ పీపుల్ కూడా మొన్న వరకు పెన్షన్ క్యాన్సిల్ చేసి జరిగిన వాళ్ళందరూ ధర్నాలకు దిగితే ఈ రోజు మళ్ళా దానికి వచ్చిన రివోక్ చేసి మళ్ళీ ఇచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అదా ప్రతి చోట కానీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుంది. మేము ప్రతి దానికి అడ్డుపడుతున్నాం కాబట్టి ఇంకా వేరే గత్యంతరం లేక ఖచ్చితంగా మనం చేయాల్సింది అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు తప్ప హృదయంతో ఖచ్చితంగా ప్రజలకు చేయాలనే ఉద్దేశం ఉండింటే మేమేమి అజిటేషన్ చేయకముందు చేసి ఉండాల్సింది. కానీ ఎంత అజిటేషన్ చేసిన తర్వాత ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా కూడా మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండేసి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ వాళ్ళు నెరవేర్చే వరకు వాళ్ళ వెంటపడి కూడా మేము చెప్పిస్తామని మనం చేస్తాం. పెన్షన్ విషయం ఎత్తుకోండి, ప్రతి నెల పెన్షన్ అందరికీ అందుతూ ఉంది, ఎవరికి కట్ అవ్వలేదని చెప్తున్నారు. రోడ్ల విషయం ఎత్తుకోండి, మంచి హైవేలు చేస్తున్నారు, మంచి అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు. వాటర్ విషయం ఎత్తుకోండి, మంచి అందిన కాలువతో రాయలసీమ ప్రజలకి సంతోషకరంగా ఉంది. ఇదంతా సవ్యంగా జరుగుతుంది. ఎందుకు ప్రతిపక్ష పార్టీ మమ్మల్ని వ్యతిరేకంగా చేస్తున్నారు, ఎందుకు ఈ ధోరణి వెళ్తుంది అని ప్రశ్నిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? రోడ్లు డెవలప్మెంట్ అంటున్నారు. ఒక్క రోడ్డు చెప్పండి వాళ్ళు డెవలప్ చేసిండేది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన ఉండేటప్పుడు ఈ రోజు రామసముద్రం మండలం పోండి, నిమ్మనపల్లికి పోండి, మదనపల్లి రూరల్ మండలానికి పోండి, ప్రతి విలేజెస్ లో కూడా రూరల్ కనెక్టివిటీ మీద ప్రతి విలేజెస్ కు రోడ్ వేశారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి 1.5 సంవత్సరం వస్తా ఉంది కదా, ఒక్క రోడ్ అంటే ఒక్క రోడ్ చూపిమనండి నా ఏడైనా ఈ రోడ్డు మేము తార్ రోడ్ వేస్తా ఉన్నాము అని. అంటే 1.5 సంవత్సరంలో ఒక కంకర కూడా ఎత్తి పక్కన వేసింది లేదు. నిమ్మనపల్లి రోడ్డుకు వచ్చేదను ఆ గుంతలు పూడుస్తాము అని చెప్పినారు. ఆ గుంతలు పూడ్చినారు. ముందే గుంతలు ఉండేటప్పుడే బాగుండింది, ఉండేదంతా మొత్తం లేసిపోయింది. రామసముద్రం రోడ్ పరిస్థితి అంతే. ఏది కూడా డెవలప్మెంట్ ఒక్క రోడ్డు పని చూపించమనండి, మేము ఈ రోడ్డు తార్ రోడ్ వేసామని ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో అదే ఈ రోజు నిలబడింది. కాబట్టి సంక్షేమాన్ని కూడా అభివృద్ధిని కూడా తోడు కూడా ఎత్తుకొని పోయిన ప్రభుత్వం అదే. ఇంకా హెచ్చరిత కాలువ గురించి చెప్తారు. ఈ రోజు ఓన్లీ లైనింగ్ పనులు చేసేసి మొత్తం మేము చేశామని చెప్పి వాళ్ళు డమ్మాలు కట్టుకుంటూ ఉంటారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా హెన్రీ నీళ్లు వస్తేనే మనకు సాగునీరు కానీ అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ తీసుకుని వచ్చేసి మొత్తం ఎక్స్వేషన్ అంతా కంప్లీట్ చేసేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసేసి 90% పనులు కంప్లీట్ చేసినాడు.
ఆయన అకస్మాత్తుగా దురదృష్టవశాత్తు ఈరోజు ఇదే రోజు చనిపోవడం వల్ల దానివల్ల మనకు కుంటుపడింది అది. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అంతగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయినాయి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ రోజు వాళ్ళు కుప్పం వరకు నీళ్లు తీసుకుని పోతామంటా ఉన్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం వరకు నీళ్లు తీసుకుని పోలేదా? వీకోట వరకు తీసుకుని పోయినారు నీళ్లు. ఆయన కూడా వీళ్ళు చేస్తా ఉండే స్పెషల్ ఏమీ లేదు. కేవలం ఈ రోజు లైనింగ్ పనులు మట్టుకు వాళ్ళు చేసినారు. లైనింగ్ పని చేసేసి దానివల్ల కొన్ని అనంతపురం జిల్లాలో రైతులు కూడా ఏమంటా ఉన్నారు, ఆ లైనింగ్ పనులు చేసిన దానివల్ల లోపల పర్కలేషన్ మాకు వెళ్ళిపోయింది. ముందు భూగర్భ జలాలు నీళ్లు ప్రవహించిన దానివల్ల భూగర్భ జలాలు పెంపొంది మాకు అగ్రికల్చర్ విధంగా అన్ని రకంగా ఉండింది. ఈ రోజు అది కూడా వెళ్ళిపోయింది అని చెప్పి వాళ్ళందరూ బాధపడతా ఉన్నారు. కాబట్టి దీనివల్ల చేసినది ఏమీ లేదు. ఖచ్చితంగా అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. ఆ రోజు ఆ కాలువ రావడము, ఆ ఫ్రేమ్వర్క్ అంతా చేయడము, దాని మీద తూతు మంత్రంగా వాళ్ళు వచ్చి లైనింగ్ పనులు చేసేసి మేమే చేసామనుకోవడం చాలా దౌర్భాగ్యం. ఇంతకు ముందు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వారికి ధీటుగా మేము సంక్షేమ పథకాలు చేస్తున్నాము. అలాగే స్టూడెంట్స్ కానీ ప్రజలకు కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తున్నాం. మీరు ఎందుకు ఇలా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో వ్యతిరేకత మీరు కల్పిస్తున్నారు అని ఒక మాట వస్తుంది. దీన్ని మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు? సూపర్ 6 అన్నారు. మరి మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇచ్చిన హామీలను దాదాపు 13-14 నెలలు అవుతున్నా హామీల్ని నెరవేర్చలేదని జగన్మోహన్ రెడ్డి గారు అనేక ప్రెస్ మీట్లలోన మీటింగ్లోన చెప్పడము, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వచ్చినా తండోపతండాలుగా లక్షల మందితో జనాలు వస్తే వణుకు పుట్టింది వాళ్ళు. దాంట్లో వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా వాస్తవం మాట్లాడుకోవాలంటే కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా లోకేష్ బాబు గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, అన్న మనకు ప్రజల్లో అయితే వ్యతిరేకత వస్తుంది. ఈరోజు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మనకు 12-13 నెలలకి ఎక్కడొచ్చినా కూడా జనాలు ఏ విధంగా వస్తున్నారు. దానికి నిదర్శనం మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే నిలదీశారో అప్పుడు వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు మీరు విలేకరులు, మీరు కూడా సమాజంలో ఉన్నారు. మరి ఎలక్షన్లు అయిన తర్వాతనే ఎన్ని చెప్పారు? సూపర్ 6 అన్నారు. మరి చేశారా? ఈ తల్లికి వందనం అన్నారు. 14 నెలల తర్వాత చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అనే కార్యక్రమం తెచ్చి ఈ రాష్ట్రంలో 87 లక్షల మంది విద్యార్థులకు అమ్మ ఒడి కార్యక్రమం తెచ్చారు. ఈ రోజు మరి ఈ కూటమి ప్రభుత్వం 64 లక్షలు, తేడా చూడండి, దాదాపు 30 లక్షలు. డిగ్రీ చదివిన ప్రతి ఒక్క విద్యార్థికి నిరుద్యోగ వృత్తి అన్నాడు. ఇచ్చారా? ఇంతవరకు లేదు. బస్సు కూడా మొన్న పెట్టారు. మరి అది కూడా 14 రకాల వసతులు ఉంటే కేవలం 6 వసతులు ఉన్న బస్సుల్లోనే తిప్పుతున్నారు. సిలిండర్లు అన్నారు. పేద ప్రజలంతా కూడా ఒకవేళ వారు ఏమనుకున్నారంటే సిలిండర్ అంటే నెలకు ఒకటి ఇస్తారులే అనుకున్నారు. కానీ ఈరోజు సంవత్సరానికి కలిపి 3 ఇస్తున్నారు. అంటే అన్ని కూడా కోతే. ఇవి కూడా అరోకొరో ఇస్తున్నది కూడా జగనన్న నిలబెడుతున్నారు కాబట్టి, జగనన్న మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు అని నిలబెడుతున్నారు కాబట్టి, జగనన్న వచ్చే తానంతా కూడా ప్రజలు అనే వేల లక్షల్లో వస్తున్నారు కాబట్టి వాళ్ళకు వణుకు పుట్టి మరి ఈ రోజు అవి కూడా చేస్తారు. అవి కూడా ఫుల్ ప్లెజర్గా లేదు. పెద్దలు నిసారన్న చెప్పినట్లుగా ప్రతి ఒక్క తాన నిలదీస్తున్నాం కాబట్టి చేయకపోతే తప్పదు మనకు. ఇంకా ప్రజలే స్వచ్ఛందంగా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వారి ఇళ్లకు వచ్చి తిరగబడతారు, మనల్ని తిరగనివ్వరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ లేకపోయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు లేకపోయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేకపోయినా ప్రజలు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ తిరగనీరు అని ఉద్దేశంతో భయపడి ప్రశ్నించి నిలదీసి గర్జించిన దానికే ఈ రోజు అరోకొరో ప్రజలకు మేలు జరుగుతుంది. మా ఉద్దేశం, మా యొక్క డిమాండ్ ఏమరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అట్టడుగు సర్పంచ్ వరకు, కౌన్సిలర్ వరకు ఒకటే మీరు ఇచ్చిన వాగ్దానాల్ని నిలబెట్టుకోవాలా. ప్రజలకు ఏదైతే మీరు వాగ్దానం ఇచ్చా ఆ వాగ్దానాలు నిలబెట్టుకోవాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే సంక్షేమ పథకం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? అభివృద్ధి 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 అనే దృష్టితో ముందుకెళ్తున్నారు. దీనిపైన మీ స్పందన? మొట్టమొదటిగా మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలంటే ఒకటే ఒక మాట, రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాలకే ఒక రోల్ మోడల్. ఆయన చేసిండేది రామరాజ్యం. ఆయన పరిపాలించే టైంలో పేద ప్రజలకు ఏదేది అవసరమో అనేది పర్మనెంట్గా ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. పేద ప్రజలకు ఇది అవసరం, ఇది వాళ్ళ ఫండమెంటల్ రైట్ అనేది. ఈరోజు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏది వచ్చినా ఆ పథకాలు తీసేసేదానికి, తీస్తే నామరూపాలు లేకుండా పోతారనే ఒక ముఖ్య కారణంతోనే పేర్లు మార్చి రకరకాలుగా అదే పథకాలు కూడా కంటిన్యూ చేయడం జరిగింది. అంతకంటే కూడా మనం చెప్పుకోవాల్సిన పెద్ద మాట ఇంకేది లేదు. ముఖ్యంగా చూసుకున్నట్టు ఈ సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో సోమరిపోతుని కల్పిస్తున్నారని పెద్ద టాక్ అయితే వినబడుతుంది. కాకపోతే అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్ గా సంక్షేమ పథకాలు వస్తాయి, ఫ్యాక్టరీస్ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, అప్పుడు ఆటోమేటిక్ గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటుంది. దీన్ని మీరు ఎలా? ముఖ్యంగా ఎక్కువ ఏది అవసరమో పేద ప్రజలకి బేసిక్ నీడ్స్ అనేది ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల. అనవసరంగా ఆ పార్టీ పవర్లోకి రావాలని
ఎక్కడ లేని అవసరం లేని పథకాలు పెట్టడంతో మెయిన్ రాష్ట్రంలో ఏమైతుందంటే మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఒక వెనుజులా మాదిరి తయారయ్యే ప్రమాదం కూడా ఖచ్చితంగా ముందు ముందు కనపడుతోంది. ప్రజలకి ఎంత మాత్రం అవసరమో ఆ బేసిక్ నీడ్స్ ఒక గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే, ఒక రిజర్వేషన్స్ లో కానివ్వండి, వాళ్ళు పెట్టే పథకాలు కానివ్వండి, ఎందుకంటే చాలా ఎక్కువ చెప్పారు. ముఖ్యంగా గవర్నమెంట్ ఫామ్ కావాలనేసి తోచిండేదంతా కూడా మేనిఫెస్టోలో చెప్పడం, ప్రజలకు హామీలు ఇవ్వడం అనేది చాలా దురదృష్టవంతం. అంటే మీ దృష్టిలో అవి సక్సెస్ అవ్వలేదంటారా? సక్సెస్ అవ్వలేదంటే ఇప్పుడు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ప్రతి ఒక్కరూ మీరు చెప్పిండే పథకాలన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలనేసి 13 నెలలుగా అందరూ కూడా గట్టిగా ప్రశ్నించడం జరుగుతోంది. కేవలం ఒక భయంతోనే, జగన్మోహన్ రెడ్డి గారి భయంతో ఈ ఫ్రీ బస్సులు కానివ్వండి ఇవన్నీ కూడా వేయడం జరుగుతోంది. కాకపోతే గవర్నమెంట్కి దాదాపు 2,000 కోట్లు నష్టం జరుగుతోంది ఈ ఫ్రీ బస్సులు వేయడంలో. అది ఎంతవరకు ప్రజలకు అది పనికొస్తుందో, ఆ ఫ్రీ బస్సులు అది చూపించేసి పక్కనుండే నిత్యావసర వస్తువులన్నీ కూడా రేట్లు పెంచడం. ముఖ్యంగా మనం తీసుకుంటే పక్కన రాష్ట్రాలతో పోలిస్తే మనకు చెన్నై కానీ, బెంగళూరు, ఇట్లా కర్ణాటక కానీ, తమిళనాడుతో పోలిస్తే ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. అక్కడ రాష్ట్రాల్లో అక్కడ ఇచ్చే వాళ్ళకు ఆ వసతి ఉండదు, మరి ఇక్కడ ఎందుకు రావడం లేదు? ఇవన్నీ కూడా ముఖ్యంగా ఫస్ట్ ఇట్లా బేసిక్ నీడ్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ అవన్నీ దానిపైన దృష్టి మళ్లిస్తే బాగుంటుంది. ఏదో అవి ఫ్రీ ఇవి ఫ్రీ ఏదో మాటల్లో చెప్పేసి గవర్నమెంట్ వచ్చేసినారు, దానికోసం ఏదో పాటుపడుతున్నారు. ప్రతిపక్షం గట్టిగా ప్రశ్నిస్తుంది కాబట్టి దానికోసం పాటుపడుతున్నారు తప్పితే అది ఒక మంచి ముఖ్య ఉద్దేశంతో కూడా ప్రజలకు అందజేయడం, అది అందరికీ కూడా అందడంలే. దాంట్లో మళ్ళా రకరకాల కోణాల్లో కూడా అన్ని అవకతవకలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యంగా రాష్ట్రం అనేది ఒక వెనుజులా మాదిరి ఇంకోటి తయారయ్యి లాస్ట్కి రకరకాలు కూడా అందవిహీనంగా కూడా రాష్ట్రం జరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే మేడం, ముఖ్యంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో సంక్షేమ పథకాలు ఇంపార్టెంట్ అంటారా, అభివృద్ధి ఇంపార్టెంట్ అంటారా? అది ముఖ్యంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పండి. సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే బేసిక్ వాళ్ళ బీద ప్రజలకి, బీద స్కూల్ స్టూడెంట్స్కి, ఎందుకంటే స్కూల్ స్టూడెంట్స్కి పిల్లలకి ఓటు హక్కు లేదు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లల స్కూల్స్ నుంచి కూడా బ్రహ్మాండంగా తయారు చేశారు. దానికి కావాల్సిన ఫండ్స్ కూడా ఆయన అప్పట్లో దానికి మెయింటెనెన్స్ కూడా ఆయన అన్ని చూసుకోగలిగినారు. అవి మాత్రమే మనము అలాంటివి కొన్ని బేసిక్ నీడ్స్ ప్రజల్లోకి అందిస్తే వాళ్ళు సుఖశాంతులతో బాగుంటారు. అనవసరమైనటువన్నీ కూడా రకరకాల కోణాల్లో ఏదో వాళ్ళ కొత్త పథకాలు తెస్తే మాది ఒక విజన్ అనుకోవడము, అలాంటివన్నీ చేయడం అనేది కూడా అవసరమైనంత వరకు చేయాలి తప్పితే మరి అనవసరంగా కూడా చాలా మిస్యూజ్ అవుతా ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే వాటిలో. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సంక్షేమం అంటేనే రాజశేఖర రెడ్డి అంటే సంక్షేమం. ఎందుకంటే ఆయన రారాజు. ఈ రోజుకి 16 సంవత్సరాలు చనిపోయినా కూడా ప్రతి ఇంటికి పోతే ఆయన ఫోటో కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఆ సంక్షేమము అంత మంచిగా ఒక సంస్కారం తీసుకొస్తే దాన్ని నిలబడేటట్టు ఉండాలి. ఆ విధంగా ఈరోజు సంక్షేమ పథకం తెచ్చాడు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ సంక్షేమ పథకాలు అలానే నడుస్తున్నాయి. ఏ నాయకుడైనా వస్తే ప్రజలకు మంచి చేయాలంటే అలాంటి దీంతోనే రావాలి. అలా చేసిన రోజే అదే గొప్ప నాయకుడు అంటారు, మహనీయులు అంటారు. దాంట్లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారని ముఖ్యంగా ప్రజలు ఏమంటున్నారంటే, అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఏమంటుందంటే, సంక్షేమ పథకాల వల్ల ఏం జరుగుతోంది, ప్రజలు సోమరపోతులు అవుతున్నారు అనే ఒక టాక్ హెవీగా నడుస్తోంది. అభివృద్ధి జరిగితే ఆటోమేటిక్ గా సంక్షేమ పథకాలు కూడా వస్తాయి, ప్రజల్లో కూడా మంచి అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు. దీన్ని మీ స్పందన ఏంటి? అంటే అభివృద్ధి అనేది అభివృద్ధి అండి. ఎందుకంటే ఇప్పుడు బ్యాలెన్స్డ్ గా చేయాలి. ప్రభుత్వం అనేది సంక్షేమ పథకాలు ఇవ్వాలి అంటే ప్రతి ఒక్కడికి సోమరిపోతం చేయాలనేది కాదు. వాళ్ళకి సంక్షేమం ఇస్తే మరింతగా డెవలప్ అవ్వడానికి ఒక చాయిస్ ఇస్తున్నారు. దాన్ని సోమరిపోతులు చేయడం అని అనుకోవడం ఇంతవరకు కాదు. అదే విధంగా అభివృద్ధి అంటే అభివృద్ధి చేయండి, మంచి ఫ్యాక్టరీలు తీసుకురండి,
ఉపాధి కల్పించండి, ఎవరైనా పరిగెత్తారు. మీ సంక్షేమ పథకాలు ఇచ్చేదంతా బట్టి మేము కూడా ఏదో కష్టపడి ఇంకా 4 రూపాయలు సంపాదించుకుని ఆలోచన ప్రజల్లో పుడుతుంది. ఇది రెండు ఒక రైల్వే ట్రాక్ లో ఇది రెండు పోతా అంటేనే నడుస్తుంది ఇది రాష్ట్రం అభివృద్ధి అయినా సంక్షేమం. అలాంటి ఇది తీసుకురావాలని సంక్షేమ పథకాలు ఇచ్చి ఇంట్లో కూర్చొని తినిపిస్తున్నారు అంటే అది కాదు. ప్రజలు కూడా ఆలోచించింది సంక్షేమం ఎందుకు ఇస్తున్నారు, ఫైనాన్షియల్ గా మనం సపోర్ట్ చేస్తే ఇంకొంచెం మరింతగా పైకి పోవాలనే ఆలోచనతో ఇవ్వడం తప్పితే ఇంక వేరే ఇదైతే లేదు. అభివృద్ధి అనేది ఇదే నేను చెప్పాను కదా, ఫ్యాక్టరీస్ కావచ్చు, ఉపాధి కల్పన ఏవైనా తీసుకొస్తే ఖచ్చితంగా ప్రజలు పనిచేసేదానికి ముందుంటారు తప్ప వెనక్కి పోరనేది నా ఉద్దేశం. అంటే బయట వదిలేయండి, మన లోకల్లో మనకేమైనా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్నాయా? ఇది జిల్లాగా వచ్చే అవకాశం ఏమన్నా? జిల్లాగా వస్తుందా అనేది కుటుంబ ప్రభుత్వం నిర్ణయించాలండి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు, ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారు, ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది ఇంతవరకు లేదు. ఎందుకంటే సూపర్ 6 లోని ఏది గ్యారెంటీగా అవ్వలేదు, 13 నెలలు అయిపోయింది. కాబట్టి దీన్ని కూడా తెస్తామని చెప్తున్నారు, మరి ఎప్పుడు తెస్తారో తెలియదు. తెస్తారో లేదో కూడా మాకు తెలియదు. దాన్ని మేము కూడా క్వశ్చన్ చేస్తాం. ఈరోజు మేము చేయని దాన్ని ఎందుకు చేయరు అనేది డే 1 నుండి మేము పోరాడుతుంటాం. అదేవిధంగా దీనికోసం కూడా పోరాడతాం. పరిశ్రమలు అంటావా, ఏ ప్రభుత్వం వచ్చినా నేను కోరుకుంటున్నాను. అంటే మనం ఒకటి చిన్న రిక్వెస్ట్, పరిశ్రమలు అంటే ఎందుకు అడుగుతున్నా అంటే ఇటీవలే అంద్రినా కాలువ అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేశారు. దారుణంగా అయితే వాటర్ అయితే వస్తుంది. ఈ వాటర్ లేకనే పరిశ్రమలు అయితే పెట్టడం లేదు. వాటర్ మీ మదనపల్లిలో లేవు, మేము ఎందుకు పరిశ్రమలు పెట్టాలని చాలా మంది డౌట్స్ వచ్చి వెనక అడిగేస్తున్నారు. సో ఇప్పుడైతే సమృద్ధిగా వాటర్ అయితే మన అదే మన మదనపల్లి నుంచి కుప్పం వరకు అయితే సమృద్ధిగా అయితే వాటర్ వస్తున్నాయి. ఈ వాటర్ కారణంగా పరిశ్రమలు పెట్టే అవకాశం ఏమైనా ఉందని? ఎట్లా వస్తుందండి? ఇదేదో వర్షాకాలంలో నీళ్ళు వచ్చేసినాయి, పరిశ్రమలు ఎత్తుకొచ్చి ఎవరు పెట్టరు కదండి. వాళ్ళకి సఫిషియెంట్ గా లాంగ్ రన్ అయ్యేటట్టు మనం ఏదైనా కల్పిస్తేనే ఆ రోజు మనం భరోసా ఇచ్చిన రోజు ఒక ఫ్యాక్టరీ అనేది కావచ్చు, ఏ పరిశ్రమ కావచ్చు, ఏదైనా ఇస్తాం. ఈ రోజు మేము ఇది వచ్చి వైఎస్ఆర్ కళ అంద్రినీవా అనేది ఆయన ఎంతో కష్టపడి దీన్ని తీసుకొస్తే దాని డెవలప్మెంట్ జగనన్న చేస్తాడు. ఇప్పుడు ఇటుపక్క 2 సిమెంట్ బొప్పులు వేసేసి మధ్యలో నీళ్లు పోతున్నాయి, మేము చేస్తున్నాం అనేది కాదు. దాన్ని ఈ రోజు పునాది ఎవరు వేసింది? ఈ రోజు ఇంత కాలువలు తీసుకొచ్చి కుప్పం వరకు ఎవరు తీసుకెళ్లారు? వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిన తర్వాత జగనన్న చేస్తాడు. ఈ రోజు మీరు సైడ్ వాల్స్ కి సిమెంట్ వేసేసి వాటర్ డ్రై కాకుండా మేము కుప్పం వరకు తీసుకెళ్ళిపోయినామంటే అది గొప్ప ఎవరిది మీది కాదు, వైఎస్ రాజశేఖర్ది, జగన్మోహన్ రెడ్డి తర్వాత. అంటే మధ్యలో ఆగిపోతుంది అంటారా మీరు భావిస్తున్నారు? మేబీ వర్షం ఉంటేనే కదండి, దీనికి వర్షంలో వచ్చే నీళ్ళతోనే నడుస్తుంది. ఎక్కడుందండి పైన నుండి మనకు రిజర్వాయర్ ఎక్కడుందో ఒకటి చూపించమనండి. లేదే, మనకి రిజర్వాయర్ ఈ రోజు వరకు లేదు. మనకి నిరంతరం నీళ్ళు ఇచ్చే రిజర్వాయర్లు కానీ సమ్మర్ స్టోరేజ్ ఏమీ లేవు మనకి. అంతేందుకు మనం మదనపల్లిలోనే సమ్మర్ స్టోరేజ్ ని ఇంతవరకు కంప్లీట్ చేయాలి. మరి స్టోరేజే లేనప్పుడు పరిశ్రమ తెచ్చి ఎక్కడ పెడతారండి? ఫస్ట్ సమ్మర్ స్టోరేజ్ కంప్లీట్ చేయాలి, దానికి ప్యానల్స్ పెట్టి క్లోజ్ చేస్తే వచ్చే వాటర్ స్టోర్ అవుతుంది. మరి అదే లేదే, మరి ఎక్కడి నుండి వస్తాయి పరిశ్రమలు? మళ్ళీ నీళ్ళు స్టోరేజ్ ఎవరు చేస్తారు, ఎక్కడ చేస్తారు చెప్పాలి కదా. అయితే ఫైనల్ గా మదనపల్లికి జిల్లా అవుతుందా, పరిశ్రమలు వస్తాయా అంటే మీరేమంటారు? మేమైతే కుటుంబ ప్రభుత్వానికి వదిలేస్తాం. ఎందుకంటే ఎక్కడ ఏమీ లేని గాలిపటం లాగే ఎగురుతున్నాయి. కాబట్టి పరిశ్రమలు వస్తాయనేది నాకైతే గ్యారెంటీ లేదు. ఎందుకంటే వాటర్ సప్లై మేజర్ సోర్స్ మనకి లేదనేది వాళ్ళ వాదన. సో మనకి సమ్మర్ స్టోరేజ్ ని కంప్లీట్ చేస్తే అప్పుడు ఏమైనా పరిశ్రమలు తెచ్చేవాడు ఆలోచిస్తారు. దాన్ని లేనిది వచ్చే ప్రసక్తే లేనిది నా ఆలోచన. జిల్లా అంటావా, మరి చేస్తాము మేము, ఆ రోజు హామీ ఇచ్చారు కదా. ఈ సూపర్ 6 ఎట్లో ఇది అట్లనే మేము భావిస్తున్నాం. తెస్తే సంతోషమే, ఎందుకంటే మదనపల్లి డెవలప్ అవుతుందంటే మేము కూడా దానికి ముందుంటాం, సహకరిస్తాం అనేది కూడా మేము చెప్తాం. అంటే గత ప్రభుత్వం అంటే మొన్న ఎలక్షన్స్ ముందుగా చంద్రబాబు నాయుడు గారు అయితే మదనపల్లి జిల్లాగా చేస్తా అని చెప్పారు. నిన్న చూసుకున్నట్టయితే రాజంపేటను కూడా జిల్లా చేస్తా అని చెప్పారు. దీన్ని ఏమంటారు మీరు? అదే అండి, మేము కూడా అందుకే మేము ఇదే అడుగుతున్నాం. మాటలు అంటారా? మాటలన్నీ ఈ రోజు మేము వాళ్ళే నిరూపిస్తున్నారు కదా. ఇచ్చినవన్నీ మేము మాటలు చెప్తాం, ఇవ్వడం లేదు. అదే ఇది కూడా అనుకోవచ్చు కదా. ఇప్పుడు రాజంపేటకి పోయినాడు ఆడు చెప్పాడు, రాయచోటికి పోయినాడు చెప్పాడు, మన్పల్లికి వచ్చినట్టు చెప్పినాడు. రేపొద్దున పక్కన ఈడీపల్లి చెప్తా కూడా చెప్పలేము, నేను ఈడీపల్లి జిల్లా చేస్తామంటే. కాబట్టి దీన్ని అయితే గ్యారెంటీ ఇవ్వాలి. మొత్తానికి కుటుంబ ప్రభుత్వం అయితే ఇప్పుడైతే ప్రభుత్వం అయితే వెళ్తుంది. మీ ప్రతిపక్ష పార్టీలో మదనపల్లిని జిల్లాగా చేయడం మీకు సమభవేనా? సంతోషమే కదండి, ఎందుకంటే ఒక జిల్లా చేసే మళ్ళీ మరిన్ని ఫండ్స్ వచ్చి ఉపాధి కలగచ్చు, మంచి ఎక్స్పాన్షన్ డౌన్ కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయనేది మా ఆలోచన. సంతోషమే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.